నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెక్ పెట్టేటటువంటి అవకాశం కనబడుతున్నది సో ఓవైపు ఢిల్లీలో మంత్రి బట్టి విక్రమార్క కూడా చక్రం తిప్పేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది మొన్న బుధవారం రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క వీళ్ళిద్దరు కూడా ఢిల్లీకి పోయారనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున వినబడ్డది అలాగే సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారమైంది చాలా మంది సీనియర్ జర్నలిస్టులు వాళ్ళకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానళ్లలో కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారు రాజకీయ విశ్లేషకులు కూడా ఈ అంశం పైన కొంత డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండా ఇద్దరు మంత్రులు ఢిల్లీకి వెళ్ళడం ఏంది వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఏం చేసినారు అధిష్టానాన్ని కలిసిరా ఒకవేళ నిజంగా అధిష్టానాన్ని కలిస్తే అధిష్టానంతో ఏమని మాట్లాడిరు అసలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంది అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పుడైతే పిసిసి అధ్యక్షుడు చేంజ్ అయిన తర్వాత అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర దాదాపు 6 మంత్రి పదవులు ఆల్రెడీ ఆయన దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మంత్రి పదవులకు సంబంధించినటువంటి విస్తరణ కోసం లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి పదవులకు సంబంధించిన అంశంలో లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పరిపాలన అంశంలో అప్ టు అప్డేట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకోబోతున్న చర్చ వినబడుతున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డికి డైరెక్ట్ అధిష్టానంతో మాట్లాడేటటువంటి ఒక స్వేచ్ఛ ఉన్నది డైరెక్ట్ అధిష్టానంతో మాట్లాడేటటువంటి ఆ యాక్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్నది ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ కీలకమైనటువంటి వ్యక్తి పిసిసి పాత్రలో ఉన్నటువంటి వ్యక్తి గతంలో దాదాపు 23 మంది కాంగ్రెస్ పార్టీలో గతంలో 2018లో గెలిచిరంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి హయాంలోనే గెలిచినారు సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక కీలకమైనటువంటి కీ రోల్ పాత్ర పోషించిండు కాంగ్రెస్ పార్టీలో కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక మంచి గుర్తింపు ఒక మంచి పేరు కూడా ఉన్నది సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు అధిష్టానానికి కలిసేటటువంటి యాక్సెస్ ఉంది డైరెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పోయినటువంటి నేపథ్యంలో సోనియా గాంధీతో కూడా డిస్కస్ చేసిన ఒక చర్చ వినబడుతున్నది ఇప్పుడు మీరు చూడండి ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి పోయినా కూడా ఆదివారం రోజు సాయంత్రం పోయి సోమవారం రోజు సాయంత్రమే వస్తున్నాడు అంటే కేవలం ఒక 12 నుండి 24 గంటల సమయం మాత్రమే ఢిల్లీలో కేటాయిస్తున్నాడు గతంలో దాదాపు 22 నుండి 23 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతుండు వస్తుండు దాదాపు ఒక 20 సార్లు ఆయన ఢిల్లీకి పోతే దాంట్లో ఒక రోజు 2 రోజులు ఆయనే ఢిల్లీలో ఉండడము అధిష్టానంతో డిస్కస్ చేయడం జరిగింది సో ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డిని అధిష్టానం కొంత పక్కన పెడుతుంది అధిష్టానంతో రేవంత్ రెడ్డికి ఏదో చెడింది అధిష్టానం రేవంత్ రెడ్డిని పెద్దగా సీరియస్ తీసుకోవట్లేదు అనేటటువంటి కొన్ని సోషల్ మీడియాలో ప్రచారాలు వినబడుతున్నాయి కొంతమంది మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు సో ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా అధిష్టానంతో డిస్కస్ చేసే ప్రయత్నం చేసిన ఒక చర్చ వినబడుతున్నది ఇదే చర్చలో భాగంగా ఢిల్లీలో ఒక చక్రం తిప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు బట్టి విక్రమార్క తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు అధిష్టానంతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడట అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి దగ్గర 6 మంత్రి పదవులు ఆయన దగ్గరనే ఉన్నాయి ఇంకా మంత్రి పదవులు ఇంకా పూర్తి స్థాయిలో కేటాయించలే ఈ 6 మంత్రి పదవులు రేవంత్ రెడ్డి ఏం చేసిండు దాదాపు ఒక 15 మంది పేర్లు రాసుకొని ఢిల్లీ అధిష్టానం చేతిలో రేవంత్ రెడ్డి పెట్టినాడు ఢిల్లీ అధిష్టానం చేతిలో పెట్టి ఈ 15 మందిలో మల్లికార్జున ఖర్గే అనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత ఏఐసిసి మెంబర్ సో మల్లికార్జున ఖర్గే చేతిలో ఈ 15 మందికి సంబంధించినటువంటి లిస్టు రేవంత్ రెడ్డి పెట్టే ప్రయత్నం చేసిండు అంటే దాదాపు 6 మంత్రి పదవులు దీంట్లో పోటీ పడుతున్నటువంటి వ్యక్తులు సుమారు 15 మంది రేవంత్ రెడ్డి 6 మంత్రి పదవులు ఇచ్చేటటువంటి యాక్సెస్ ఉన్నది కానీ ఒక్కొక్కరికి ఇస్తే ఇంకొకరు ఫీల్ అవుతారు కాబట్టి రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకోలే ఇదంతా పంచాయతీ నాకెందుకు మళ్ళీ నా పైన కంప్లైంట్స్ ఇస్తారు నా పైన అలుగుతారు నా పైన అనవసరంగా వీళ్ళు రెచ్చిపోతారు కాబట్టి ఈ 15 మంది పేర్లు తీసుకుపోయి అధిష్టానం చేతిలో పెడితే అధిష్టానమే డిక్లరేట్ చేస్తుంది కదా ఫైనలైజ్ చేస్తుంది కదా అనే ఆలోచనతో రేవంత్ రెడ్డి అప్పుడు మొన్న పోయినటువంటి ఆదివారం రోజు అధిష్టానం చేతిలో పెట్టి వచ్చే ప్రయత్నం చేసినట్టు 15 మందికి సంబంధించిన పేర్లు ఇప్పుడు మల్లికార్జున ఖర్గే ఈ 15 మందికి సంబంధించినటువంటి పేర్లు వెరిఫై చేసేటటువంటి ప్రయత్నం చేసిన చర్చ వినబడుతున్నది ఈ వెరిఫైలో భాగంగా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అధిష్టానం ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఎప్పుడు కూడా అధిష్టానం సీరియస్ గా తీసుకోదు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుంటది సో ఆ సెకండ్ ఒపీనియన్ లో భాగంగా బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ కీలకమైనటువంటి వ్యక్తి తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయన కూడా పాదయాత్ర చేసిండు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బట్టన్న కూడా కీలక పాత్ర పోషించినటువంటి ఆ సన్నివేశాన్ని మనం చూస్తాం కొన్ని నియోజకవర్గాలలో పాదయాత్రలు చేస్తూ
కాళ్లకు బొబ్బులైనా కూడా ఎక్కడ కూడా ఆగకుండా తన వంతు ఒక పాత్ర పోషించాడు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బట్టన్న. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కూడా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేసిండు, క్యాంపెయినింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. ఆయన కూడా నియోజకవర్గాలు తిరిగి ఆయన కూడా గట్టిగా మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక తలకాయ లెక్క తెలంగాణ కాంగ్రెస్ అంటే అంత కీలకమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం సెకండ్ ఒపీనియన్ కోసం పిలిచిందనే చర్చ వినబడుతున్నది. ఈ సెకండ్ ఒపీనియన్ లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ 15 మందికి సంబంధించినటువంటి పేర్లలో ఒక 8 పేర్లు తెరపైకి తీసుకొచ్చిందనే చర్చ వినబడుతున్నది. ఒక 8 పేర్లు తెరపైకి తీసుకొచ్చింది. ఆ 8 పేర్లలో రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి పేరు కూడా ఉన్నదట. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రెడీగా లేడు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి భువనగిరికి సంబంధించినటువంటి సీటు విషయంలో రాజగోపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించిండు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించేటటువంటి ప్రయత్నం చేసిండు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కీలక పాత్ర పోషించారు వీళ్ళంతా. సో కాబట్టి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి నేను మంత్రి పదవి ఇస్తా అని చెప్పి గతంలో ఒప్పుకున్నాడు. నువ్వు చామలని గెలిపిస్తే నీకు మినిస్ట్రీ ఇస్తా అని చెప్పిండు, గెలిపించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉందట. సో ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా అడిగే ప్రయత్నం చేసింది. ఎందుకంటే మీరు చూడండి, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి కూడా రెడీగా ఉంటుంటే కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకోలే. మీరు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేయాలి, ఒక్కింట్లో ఇద్దరికి ఎట్లిస్తారు? ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే వాళ్ళ అన్నయ్యని రాజీనామా చేయమని చెప్పండి, అన్నదమ్ములు ఇద్దరు ఒక్కింట్లో అవసరమే లేదని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక వాదనను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిందట. ఒకవేళ నిజంగానే రాజగోపాల్కి ఉత్తమ్కి ఇద్దరికి ఇస్తే మా భార్యకు కూడా ఇవ్వండి, మా భార్య కూడా ఎమ్మెల్యేనే కదా, మా భార్యకి ఇవ్వండి, నాకు కూడా మంత్రి పదవి, ఇద్దరిద్దరు ఉంటాం, వాళ్ళు కూడా ఇద్దరిద్దరు ఉంటారు, ఒక కుటుంబంలో ఇద్దరిద్దరికి ఇవ్వాలని మీరు తలుచుకుంటే మాకు కూడా ఇవ్వండి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక చెక్అవుట్ పాయింట్ పెట్టే ప్రయత్నం చేసిండు. ఈ పాయింట్ ని రేవంత్ రెడ్డి తట్టుకోలేక అధిష్టానం చేతిలో పెట్టిండు. అధిష్టానంతో రేవంత్ రెడ్డి మరి ఈ పాయింట్ ని కూడా రేజ్ చేసిండేమో, ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుపడుతుందని చెప్పి ఇమీడియట్లీ అధిష్టానం ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచే ప్రయత్నం చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బట్టన కూడా వేయండు. ఎందుకంటే బట్టన తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆయన కీలక పాత్ర పోషించేటటువంటి వ్యక్తి, ఆర్థిక శాఖ మంత్రి కూడా. కాబట్టి బట్టన్న ఉత్తమ్తో పాటు వెళ్లే ప్రయత్నం చేసినట్టు ఇద్దరితో అధిష్టానం డిస్కస్ చేసిన చర్చ వినబడుతున్నది. ఆ డిస్కషన్ లో భాగంగా రాజగోపాల్ రెడ్డి ప్రస్తావన కూడా తెరపైకి వచ్చిందట. అధిష్టానం ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడింది అనేటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది, కొన్ని లీక్స్ కూడా వస్తున్నాయి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి డిస్కస్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించి, లేదు రాజగోపాల్ రెడ్డి కూడా ఇవ్వాల్సిన, ఆయన కూడా కష్టపడ్డాడు, రాజగోపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించిండు, చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడానికి రాజగోపాల్ రెడ్డి తన వంతు పాత్ర పోషించింది అనేటటువంటి అంశాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్ట. కానీ ఎవరెవరికైతే రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరున్నారో వాళ్లకు మాత్రమే రేవంత్ రెడ్డి మంత్రి పదవులు ఇచ్చుకుంటున్నాడు, వాళ్లకు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు. మీరు దాదాపు కార్పొరేషన్ కి సంబంధించినటువంటి పదవులు, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి పదవులు కొన్ని వందల పదవులు ఉంటాయి. ఈ వందలాది పదవులు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, రేవంత్ రెడ్డికి దగ్గరున్నటువంటి వ్యక్తులు, రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్రదర్స్ కి పదవులు ఇప్పించేటటువంటి ప్రయత్నం చేసిండు. కార్పొరేషన్ చైర్మన్ పదవులు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులకు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి కనుసంధంలో పనిచేసేటటువంటి వ్యక్తులకు ఇచ్చిండు అనేటటువంటి ఒక అంశాన్ని కూడా అధిష్టానం దృష్టికి చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నేతలు అనే చర్చ వినబడుతున్నది. సో ఆ అంశం పైన కూడా కొంత అధిష్టానం రేవంత్ పైన సీరియస్ ఉందనే చర్చ వినబడుతున్నది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ ఒకటే, ఉత్తమన్న బాధ అయినా లేకపోతే బట్టన్న బాధ అయినా ఎవరి బాధ అయినా ఒకటే పాయింట్, రేవంత్ రెడ్డి వాళ్ళ అనుచరులకే పదవులు ఇస్తున్నాడు, రేవంత్ రెడ్డి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు పదవులు ఇస్తున్నాడు. అప్పుడు బట్టన్న దగ్గర ఉన్నటువంటి కీలకమైనటువంటి లీడర్లు, సీనియర్ లీడర్లు, బట్టన్న దగ్గర బట్టన్నను అభిమానిస్తూ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ సీనియర్ లీడర్లు 20 నుండి 20 సంవత్సరాల నుండి చాలా మంది సీనియర్ లీడర్లు ఉంటారు బట్టన్నతో పాటు. బట్టన్న కంటే ఆయనకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి వచ్చింది, తర్వాత బట్టన్న ఆయన ఆర్థిక శాఖ మంత్రి, బట్టన్న ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, 3 పదవులు బట్టన్నకు ఉన్నాయి. మరి ఆయన దగ్గర బట్టన్న దగ్గర ఉన్నటువంటి సీనియర్ లీడర్, సీనియర్ కార్యకర్త ఏ పదవి ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ కోసమే పరితపిస్తున్నటువంటి కార్యకర్తకు ఏదో ఒక పదవి దక్కాలి కదా, చిన్నపాటి కార్పొరేషన్ పదవి ఏదో ఒకటి ఉండాలి కదా. మరి బట్టన్న దగ్గర ఉన్నటువంటి సీనియర్ లీడర్లకు ఏ పదవి లేదు. బట్టన్న దగ్గర బట్టన్న కారులో కూర్చుంటున్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులకు ఏ పదవులు ఇస్తలేరు. కానీ రేవంత్ రెడ్డి పక్కన ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులకు పదవులు ఇస్తున్నారు. బట్టన్నతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ కూడా అదే.
ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కీలకమైనటువంటి పదవులు పోషించినటువంటి లీడర్లు ఉన్నారు కాంగ్రెస్ లో. బడా లీడర్లు, సీనియర్ లీడర్లు ఉన్నారు. విహెచ్ లాంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. రేణుకా చౌదరి లాంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అంటే అనేకమైనటువంటి గొప్ప గొప్ప లీడర్లు ఉన్నారు కాంగ్రెస్ లో. వాళ్ళ ప్రాణాల సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ కోసం పనిచేసేటటువంటి లీడర్లు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి కీలకమైనటువంటి పదవులు రాలేదు. కానీ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకే పదవులు ఇస్తున్నాడనే కోపం సీనియర్లకు కనబడుతున్నది. కాబట్టి కోపంలో భాగంగా రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ తీసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి చేసేటటువంటి పనితీరు మాకు నచ్చట్లేదు అనేటటువంటి అంశాన్ని అధిష్టానానికి రిపోర్ట్ చేస్తా ఉన్నారనే చర్చ వినబడుతున్నది. సో దీంట్లో భాగంగా మంత్రి పదవి విస్తరణకు సంబంధించిన విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి 8 మంది పేర్లు చెప్పే ప్రయత్నం చేసినట్ట. 8 మందిలో 6 మాత్రమే మల్లికార్జున ఖర్గే ఫైనల్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ ఆదివారం రోజు ఉత్తర్వులు రావచ్చనే చర్చ వినబడుతున్నది. ఈ రోజు లేదా నెక్స్ట్ వీక్ సండే కల్లా ఈ అంశం తెరపైకి రావచ్చనే చర్చ వినబడుతున్నది. ఇది ఈ మంత్ అయిపోయిన తర్వాత, సెప్టెంబర్ అయిపోయిన తర్వాత అక్టోబర్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో మంత్రివర్గ విస్తరణ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో మంత్రుల ప్రమాణ స్వీకారం చేపిద్దామనే ఒక సభ పెట్టుకుందామనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ సర్కార్ కనబడుతున్నది. సో ఈ అంశంలో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించే ప్రయత్నం చేశారనే చర్చ వినబడుతున్నది. అనర్హత వేటుకు సంబంధించి 3 ఎమ్మెల్యేలు. ఈ 3 ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఎవరు గడ్డం ప్రసాద్ సార్ చెక్ పెట్టాలి. అంటే వీళ్ళు అనర్హత వేటు పెడతారా, లేకపోతే సరిగ్గానే కాంగ్రెస్ లోకి వచ్చినది కరెక్టే అని చెప్తారా, లేకపోతే గడ్డం ప్రసాద్ సార్ అసలు ఆ అనర్హత వేటుని పట్టించుకోరా అనేది ఇప్పటిదాకా అర్థం కాని పరిస్థితి. దాదాపు 4 వారాల టైం ఇస్తే దాంట్లో 12 రోజులు ముగిసిపోయింది. కేవలం ఇంకా 18 రోజుల సమయం మాత్రమే రేవంత్ రెడ్డికి ఉన్నది. మరి ఈ అనర్హత వేటుకు సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి అధిష్టానం చెప్పే ప్రయత్నం చేసి అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది, ఈ అనర్హత వేటు ఏంది, పంచాయతీ ఏంది, మళ్ళా ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏందని చెప్పి అధిష్టానం కాంగ్రెస్ కి సంబంధించిన సీనియర్ లీడర్లను, మంత్రులను అడిగితే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఒకటేనట. మాకు తెలియకుండానే రేవంత్ రెడ్డి సారు ఈ ఎమ్మెల్యేలను మా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నాడు. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, వాళ్ళని తీసుకునే ముందు మాకు చెప్పలేదు, మా సజెషన్స్ కూడా తీసుకోలేదు. ఆయన ఇష్టానుసారంగా ఆయన వ్యవహరిస్తున్నాడు, మాకేం అవసరం అనేటటువంటి రీతిలో కాంగ్రెస్ కి సంబంధించిన సీనియర్ లీడర్లు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారట. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ డిసిషన్స్ అని ఓన్ డిసిషన్స్ కనబడుతున్నాయి. బాన్స్వాడ ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి పోయి కడవప్పుడు కడియం సిఆర్కి వాళ్ళ బిడ్డకు టికెట్ ఇచ్చుడు. మీరు చూడండి, ఇదే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి నేపథ్యంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు ఉన్నారు, బడా నేతలు ఉన్నారు. మరి వాళ్ళకి టికెట్లు ఇవ్వలే ఎందుకు? కడియం కావ్యకి టికెట్ ఇచ్చారు. కడియం కావ్య మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. కడియం కావ్యకు టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసినారు. మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పొంగులేటి సీనన్నకు మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి ఆయనకు కూడా మళ్ళా మంత్రి పదవి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు. తర్వాత ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. జూపల్లి కృష్ణారావు అని చెప్పి వీళ్ళకి అందరికి మంత్రి పదవులు ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులపైన అంత ప్రేమ ఎందుకు? వాళ్ళకి ఎందుకు మంత్రి పదవులు ఇవ్వాలి? కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లకు మంత్రి పదవులు రావచ్చు కదా. కాంగ్రెస్ లో ఎప్పటి నుండో పరితపిస్తున్నటువంటి సీనియర్ నేతలకు ఎందుకు మీరు ఇయ్యరు? ఇదే కాంగ్రెస్ లో సరే కొంతమంది గెలవనటువంటి వాళ్ళు ఉన్నారు. జగ్గారెడ్డి గారు ఉన్నారు అనుకుందాం, జగ్గారెడ్డి గారు ఓడిపోయింది అనుకుందాం. జగ్గారెడ్డి గారికి ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఒక మంత్రి కేబినెట్ లో తీసుకుంటే ఏమైంది? ఆయన సీనియర్ లీడరే కదా, ఆయన కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తే కదా. మరి జగ్గన్నను ఎందుకు తీసుకోకపోవడానికి గల కారణం ఏంది? ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇవన్నీ అంశాలు సీనియర్ లీడర్ ఒక చెక్అవుట్ పాయింట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారని చెప్పి, మాకు తెలియకుండానే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారని చెప్పి, అనర్హత వేటుకు సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పి, ఇవన్నీ అంశాలు అధిష్టానం దృష్టికి సీనియర్ లీడర్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలో బట్టెన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు చక్రం తిప్పే అవకాశం కనబడుతున్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి డైరెక్ట్ సోనియా గాంధీతో మాట్లాడే యాక్సెస్ ఉంది. ఆయన సీనియర్ లీడర్ కాబట్టి, గతంలో ఆయన పీసీసీకి ఉన్నాడు కాబట్టి. రేవంత్ రెడ్డికైనా సోనియా గాంధీని కలిసి యాక్సెస్ ఉందో లేదో తెలియదు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి కలుస్తాడు. బట్టెన కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీలో వీళ్ళొక పెనుమార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అందరిని ఏకదాటిపైకి నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో వీళ్ళిద్దరు ఖచ్చితంగా యాక్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్స్ దాఖలు చేస్తున్నారు. అధిష్టానం రేవంత్ పైన సీరియస్ గా ఉంది.
సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డికి ఒక చెక్అవుట్ పాయింట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆ వైఖరి వ్యవహారం నచ్చట్లేదన్న చర్చ వినబడుతున్నది. అందుకే మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో మీరు చెక్ చేయండి, ఫేస్బుక్లో. ఉత్తమ్ అన్న అన్ని టెంపుల్స్ తిరుగుతున్నాడు. అన్ని టెంపుల్స్, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని టెంపుల్స్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత పేరుగాంచినటువంటి టెంపుల్స్కి మొన్న తిరుపతికి కూడా వేయండు, కర్ణాటకలో ఉన్న టెంపుల్కి వేయండు, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి టెంపుల్కి వేయండు. అన్ని టెంపుల్స్ తిరుగుతున్నాడు వాళ్ళ భార్యతో సహా. సో టెంపుల్స్ తిరగడంలో భాగంగా ఆయన ఢిల్లీలో సోనియా గాంధీని కూడా మీట్ అయిన చర్చ వినబడుతున్నది. ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి. అధిష్టానంతో మాట్లాడుతున్నాడు, అధిష్టానంతో డిస్కస్ చేస్తున్నాడు అనే చర్చలు వినబడుతున్నాయి. సో రేపో మాపో బట్టనకు సంబంధించిన విదేశీ పర్యటన ఉందనే కోణాలు కూడా వినబడుతున్నాయి. ఇవన్నిట్లో రేవంత్ రెడ్డి పదవికి ఎక్కడో చెక్ పడబోతుందా? అధిష్టానం దృష్టికి సీనియర్లు రేవంత్ రెడ్డి వ్యవహారం అంతా చెప్తున్నారా? ఓవైపు రుణమాఫీకి సంబంధించి కానివ్వండి, అనర్హత వేటు కానివ్వండి, లేకపోతే రైతు బంధు కానివ్వండి, ఉద్యోగాలకు సంబంధించిన అంశం కానివ్వండి, లేకపోతే ఈ బస్సులకు సంబంధించిన వ్యవహారం, 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశం, ఇవన్నీ, తర్వాత రాజీవ్ గాంధీకి సంబంధించిన విగ్రహ విషయం, బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించినటువంటి అంశం, ఇవన్నీ కూడా ఒకానొక అంశాలు అన్ని తెరపైకి వస్తున్నాయి. సో దీంతో రేవంత్ రెడ్డిని ఇరికియబోతున్నారా, చెక్అవుట్ పెట్టబోతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద సంచలనంగా మారింది. కాబట్టి ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి రేపో మాపో ఢిల్లీకి పోయేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. మరి అధిష్టానం రేవంత్ రెడ్డి చేతిలో 6 మంత్రి పదవులకు సంబంధించినటువంటి లిస్టు పెట్టబోతుందా, లేకపోతే మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని లేకపోతే బట్టలను సీనియర్ లీడర్ని పిలిచి మన సెకండ్ ఒపీనియన్ ఏమైనా అడిగే అవకాశం ఉందా, లేకపోతే ఇంకెలాంటి కీలకమైనటువంటి డిసిషన్ అధిష్టానం తీసుకోబోతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.